ఎవరైతే అర్హత ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు సంబంధించిన అర్హత ఉన్న అధికారులకి ఈ కన్ఫర్డ్ ఐఏఎస్ పోస్టులో 2 పోస్టులో న్యాయం జరగాలని చంద్రబాబు నాయుడు గారు రాసిన ఉత్తరం కూడా ఇవాళ మీడియాకి ప్రజలకి ఇవన్నీ కూడా బయట పెట్టడం జరిగింది. దీని మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించాలి, అట్లాగే యూపీఎస్సీ చైర్మన్ కూడా స్పందించాలి, సంబంధ అధికారులు కూడా స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ప్రక్రియ జవహర్ రెడ్డి కంప్లీట్ గా ఎలక్షన్ ప్రక్రియ పూర్తయ్యి అడ్డగోలుగా మాచర్లో జరిగింది ఏంటో మనం చూసాం, తాడిపత్రిలో జరిగింది ఏంటో మనం చూసాం, చంద్రగిరిలో జరిగింది ఏంటో చూసాం. ఎలుక పిల్లిని పట్టుకోలేదని కూడా మరి వాళ్ళ బయట వ్యాఖ్యానాలు వినిపిస్తా ఉంటే యంత్రాంగం సిగ్గుపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. 307 కేసు బుక్ అయినప్పటికి కూడా అవన్నీ కూడా కప్పిపుచ్చి హైకోర్టు నుంచి రక్షణ తీసుకొని రామకృష్ణారెడ్డి పిన్నెల్లి దర్జాగా చట్టాన్ని వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఇవాళ కూడా వాళ్ళ వ్యక్తులు దౌర్జన్యాలు దుర్మార్గాలు చేస్తున్నారంటే చీఫ్ సెక్రటరీ ధనంజయ రెడ్డికి ఇవన్నీ కనపట్టలేదా? ఇవన్నీ ముఖ్యం కాదా? ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఇవన్నీ తీసుకెళ్లాల్సిన బాధ్యత మీకు లేదా? ఎన్నికల తర్వాత జరిగిన హింస మీద ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేకపోయారు? మీరు ఇవన్నీ పరిశీలించలేకపోతున్నారు. ఇవాళ అడ్డగోలుగా మొన్న భోగాపురం ఎయిర్పోర్టు పనులు పరిశీలన పేరుతో దందా నడిపారు విశాఖపట్నంలో. మీడియా కోడేకొస్తా ఉంది. జీవో 596 అడ్డం పెట్టుకొని అసైన్మెంట్ ల్యాండ్ల్ని కొట్టేయడానికి 2000 ఎకరాల దందా నడుస్తూ ఉంది విశాఖపట్నం విజయనగరం జిల్లాల్లో. మీకు సంబంధించిన మీ బంధువులు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, విజయసాయిరెడ్డి బంధువులు, వైవి సుబ్బారెడ్డి బంధువులు, మీ పార్టీ నాయకులు సుమారు 2000 ఎకరాల దందా విశాఖపట్నంలో విజయనగరంలో అసైన్మెంట్ ల్యాండ్లు కొట్టేసే కార్యక్రమం నడుస్తూ ఉంటే మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పరిశీలన అని చెప్పి విశాఖపట్నం వెళ్ళి ముఖ్య అధికారులందరినీ కూడా పిలిపించుకొని ఏదైతే ఈ అసైన్మెంట్ ల్యాండ్లు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అంతా కూడా కౌంటింగ్ రిజల్ట్స్ వచ్చే లోపే హడావుడిగా పూర్తి చేయాలని ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల మండలాలు గ్రామాలు ఆ కొన్న భూములు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా కూడా ఆగమేఘాల మీద పూర్తి చేయాలని రెవెన్యూ యంత్రాంగానికి సంబంధిత పోలీస్ యంత్రాంగానికి ఇవాళ పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన అసైన్మెంట్ ల్యాండ్ల్ని మీరు అడ్డగోలుగా జీవో 596 తీసుకొచ్చి ఈ ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్లు ఎవరైతే అమాయకులకి ఇప్పించి ఎకరం 5 లక్షలు 10 లక్షలకి వాళ్ళ చేతుల్లో పెట్టి అమాయకుల చేతుల్లో అడ్డగోలుగా ఎకరం 1 కోటి 2 కోట్ల రూపాయలు చేసే విలువైన భూములన్నీ కూడా అతి తక్కువ రేట్లకి కొట్టేసే కార్యక్రమాన్ని కూడా సిఎస్ జవహర్ రెడ్డి బంధువులు, ముఖ్యమంత్రి బంధువులు, విజయసాయిరెడ్డి బంధువులు, వి సుబ్బారెడ్డి బంధువులంతా అడ్డగోలుగా ఈ కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటే ఇవన్నీ కూడా పర్యవేక్షించడానికే జవహర్ రెడ్డి మొన్న విశాఖపట్నం వెళ్ళాడని అక్కడ మొత్తం మీడియా అంతా కూడా కోడేకొస్తూ ఉంది. అక్కడ ప్రతిపక్షాలన్నీ కోడేకొస్తూ ఉన్నాయి. ఏ మాత్రం కూడా సిఎస్ జవహర్ రెడ్డి వీటి మీద స్పందన లేదు, వీటి మీద వివరణ లేదు.